అందరికీ నమస్కారం. 29వ అధ్యాయం సర్వంతర్యామి. ఈ లోకంలో నిశ్చయమైనది మరణం ఒక్కటి. జననం ఇది మనలను గడిచి వెళ్ళిపోయింది. ఇక ఈ విషయంలో మనం చేయడానికి ఏమీ లేదు. మరణం ఇది మన సమక్షంలో పొంచి ఉంది. పుట్టిన ప్రతి ఒక్కరూ దానిని ఎదుర్కొనే తీరాలి. కాలమనే మహాయంత్రం పుట్టిన ప్రతి ఒక్కరిని మరణం వైపుగా ప్రతిక్షణం వేగంగా తోసుకుంటూ వెళుతూ ఉంది. అది ఎంత శక్తివంతమైనదో కదా. తన భ్రమణంలో ఎన్నెన్ని మార్పులు తెస్తుందో. ఏదో సామాన్యమైనదిగా శక్తిహీనమైనదిగా కాలం తన్ను తాను చూపుకుంటుంది. కానీ నిజానికి అదే మానవ జీవితాన్ని ఒక ఖడ్గంలా క్షణం కూడా ఆగకుండా నరుకుతూ ఉంది అంటూ ఆశ్చర్యచకితుడవుతున్నాడు ఒక మహాపండితుడు. కాలం అనే శక్తివంతమైన ఈ పరికరాన్ని ప్రకృతి అందరికీ సమంగా పంచి ఇచ్చింది. ఇంకా చెప్పాలంటే పరిస్థితి, ఆహారం, గుడ్డలు ఇత్యాదులన్నీ మనిషికి భిన్నంగా ఉంటాయి. కానీ కాలం మాత్రం అందరికీ ఒకటే. ఈ కాలమనే మాయా పరికరాన్ని సరిగ్గా ఉపయోగించే వ్యక్తికి మరణం సమీపించదు. అతన్ని మరణం వైపుగా తోసుకుంటూ వెళ్ళే శక్తిని కాలం కోల్పోతుంది. అతడి కాలం దాసోహమవుతుంది. అతడు కాలాన్ని జయిస్తాడు. నీటి బుడగలలా కోటాను కోట్ల వ్యక్తులు జన్మించి నిష్క్రమించిన ఈ మానవ చరిత్రలో ఇలా కాలాన్ని జయించి శాశ్వతంగా నిలిచిపోయిన కొందరిని మనం చూడవచ్చు. మనం ఇంతదాకా చూస్తూ వచ్చిన చరిత్ర అలాంటి వాటిలో ఒకరిది. అవును, మాతృదేవి కాలాన్ని జయించిన వారు, మరణాతీతులు. ఆమె కాశీలో ఉంటున్నప్పుడు ఒకరోజు సురబాల తన మామూలు ధోరణిలో మాతృదేవిని నిందిస్తూ, నువ్వు చావు, ఎప్పుడు చస్తావో కదా అంటూ పదే పదే తిట్టసాగింది. ఇది విన్న మాతృదేవి ప్రశాంతంగా నవ్వుకున్నారు. తర్వాత, పాపం ఈమె, నాకు మరణమే లేదని ఈమెకు తెలియదు అన్నారు. ఆమె ఇలా నుండి నిష్క్రమించి చాలా సంవత్సరాలు గడిచిపోయాయి. కానీ ఈనాటికి మనం ఆమె స్మృతులను పవిత్రంగా ఆరాధిస్తున్నామంటే ఆమె మనతో పాటు జీవిస్తున్నారనే కదా అర్థం. 2 శతాబ్దాలకు ముందు బంకురా జిల్లా పటంలో కూడా చోటు చేసుకొని ఒక కుగ్రామైన జైరాంబాటి ఇప్పుడు ప్రపంచం నలుమూలల నుండి ప్రజలు తరలివస్తున్న ఒక పుణ్యక్షేత్రంగా రూపొందుతుందంటే మాతృదేవి ఇప్పటికీ జీవించి ఉండడం వల్లనే కదా. కానీ శరీరం నశించిపోవడం ప్రకృతి సిద్ధం. పంచభూతాల నుండి ఉద్భవించిన శరీరం మళ్ళీ వాటిలో కలిసిపోయే తీరాలి. ఇది ప్రకృతి నియమం. మాతృదేవి దివ్య శరీరం కూడా ప్రకృతి నియమాన్ని పాటించింది. మాతృదేవి 1919 జూలై ఆఖరులో కోల్పారా నుండి జైరాంబాటికి వెళ్లేదాకా, అంటే 65వ ఏటి దాకా ఆమె జీవితాన్ని పరికించాం. ఎంత మహోన్నత తపస్సు, ఎంత మహోన్నత పరిశ్రమ. వ్యాధులు సోకని శరీరం కూడా నలిగిపోతుంది. అలాంటప్పుడు పలు రుగ్మతలతో పోరాడుతూ జీవించిన మాతృదేవి దివ్య శరీరం గురించి ఇక చెప్పాలా? జైరాంబాటి మలేరియాకు నిలయం. చికిత్సకు కనీస సౌకర్యాలు కూడా అక్కడ లేవు. అందువల్ల చిన్నతనం నుండే అప్పుడప్పుడు మలేరియా తాకిడికి గురయ్యారు మాతృదేవి. దానితో పాటు కడుపు నొప్పులు, అతిసారం లాంటి వ్యాధులు అప్పుడప్పుడు ఆమె బాధపడేవారు. దక్షిణేశ్వరం రోజుల్లో కీళ్ళ నొప్పులు కూడా మొదలయ్యాయి. ఈ కారణంగా మాతృదేవి తమ జీవిత కాలమంతా కాస్త కుంటుకుంటూనే నడవాల్సి వచ్చింది. దీనిని ఒకసారి మాతృదేవి తమాషాగా పేర్కొన్నారు. భక్తుడొకడు మాతృదేవిని ప్రశంసిస్తూ, అమ్మ, భవిష్యత్తులో అసంఖ్యాక భక్తులు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటారు అన్నాడు. అందుకు మాతృదేవి, నువ్వు కుంటూనే, అవునవును, పొట్టిగా కుంటుకుంటూ నడిచే ఒక ఆవిడ ఉండేదని జ్ఞాపకం చేసుకుంటారు అన్నారు. రాధు మాతృదేవి జీవితంలో ప్రవేశించిన తర్వాత ఇక చెప్పాల్సింది లేదు. ఆమెను పెంచడానికి పడిన శ్రమ ఆమె ఆరోగ్యాన్ని మరింతగా కృంగదీసింది. వీటన్నిటికంటే ముఖ్యం మాతృదేవే అప్పుడప్పుడు పేర్కొన్నట్లు ఇతరుల పాపాలను తీసుకోవడం. ఈ కారణంగా మాతృదేవి అనుభవించిన శారీరక రుగ్మతలు, కోకొల్లలు. కానీ వాటికి ఆమె ఎన్నడూ అంత ప్రాధాన్యం ఇవ్వలేదు.
అందుకు మారుగా రాజు చికిత్సల కోసమే ఆమె ఎంతో కలత చెందారు. అంతేకాక శిష్యులతో నా ఆరోగ్యం గురించి శరత్కు వ్రాయకండి, మంత్రదీక్షకు వచ్చే వారిని అతడు ఆపేస్తాడు అనేవారు. అలాంటి కరుణాసారంగా విరాజిల్లుతున్నారు మాతృదేవి. కాలాంతరంలో జ్వరం ఎడతెగకుండా మాతృదేవిని బాధింపసాగింది. 1917లో ఒకసారి ఆమె కోల్పారాలో ఉన్నారు. అప్పుడు ఒకరోజు వడగళ్ళు వాన పడింది. దాన్ని పట్టించుకోకుండా ఆ వానలో తడుస్తూ మంచుగడ్డలను ఏరుకుంటూ వాటిలో ఆకృతులు చేస్తూ పిల్లలతో తాము కూడా చిన్నపిల్లలాగా ఆడుకొని ఆనందించారు. పర్యవసానం జ్వరం ఉద్భృతమైంది. ఎలాంటి చికిత్సా పని చేయలేదు. స్వామి శారదానంద వైద్యులను తోడుకొని వెంటనే వచ్చారు. అదృష్టవశాత్తు అప్పుడు మాతృదేవి కోలుకొన్నారు. అప్పుడు కోల్పారా నుండి వచ్చిన తర్వాత మాతృదేవి ఆరోగ్యం ఆందోళనకరంగా తయారైంది. అప్పుడప్పుడు జ్వరం రావడం మొదలైంది. అక్కడ వైద్యులు ఏమీ చేయలేకపోయారు. అందువల్ల మాతృదేవిని ఉద్బోధన్ నుండి ఇంటికి తీసుకువెళ్ళమని నిర్ణయించారు స్వామి శారదానంద. ఫిబ్రవరి 24వ తేదీ మంగళవారం మాతృదేవి బయలుదేరేటట్లు ఏర్పాట్లు చేశారు. సెలవు తీసుకునే వలనే ఉద్దేశంతోనే ఏమో బయలుదేరడానికి 1-2 రోజులకు ముందు మాతృదేవి సింహవాహిని ఆలయానికి వెళ్ళారు. వెళ్ళి రావడంలో బాగా ఆయాసపడ్డారు. బయలుదేరే రోజు ఉదయం పుణ్యపుకార్ కొలను మెట్లపై కాలు జారుపడి కింద పడ్డారు. ఇలా 6 నెలలు అలసిపోయిన స్థితిలో జయరాంబాటిలో నివసించిన తర్వాత మాతృదేవి కలకత్తాకు బయలుదేరారు. ఆమెతో పాటు ఎప్పటిలా రాధు, సురబాల, మాకు, నళిని, బ్రహ్మచారి వరద, 1-2 భక్తులు వెళ్ళారు. మాతృదేవి బయలుదేరుతున్న దృశ్యం చూపరులు హృదయాలను ద్రవింపచేసింది. తను పుట్టిన చోటి నుండి చివరిసారిగా సెలవు తీసుకుంటున్నట్లు మాతృదేవి కూడా గ్రహించి ఉంటారు. మాతృదేవి బయలుదేరేటప్పుడు ఆ కుగ్రామ ప్రజలందరూ ఆమెను చుట్టుముట్టారు. అన్ని రోజులు నీడనిచ్చి కన్న తల్లి కంటే ఆప్యాయన అనురాగాలతో మెలిగిన మాతృదేవి ఇప్పుడు నడవలేకుండా డస్సిపోయి ఊరు వదిలి వెళ్ళిపోతున్నారు. ఈ దృశ్యాన్ని కల్లా కపటం లేని గ్రామ ప్రజలు భరించలేకపోయారు. వారి కళ్ళు దారలు కట్టాయి. అమ్మా, మమ్మల్ని మరచిపోకండి, వ్యాధి నయం కాగానే వచ్చేయండి అంటూ దగ్ధద స్వరంతో ప్రార్థించారు. మాతృదేవి తాము పూజిస్తున్న గురుదేవుల పటాన్ని ఒక గుడ్డతో చుట్టి పెట్టెలో భద్రపరుచుకున్నారు. అంతా గురుదేవుల ఇచ్ఛానుసారం జరుగుతుంది. నేను మిమ్మల్ని అందరినీ ఎలా మరచిపోగలను అన్నారు. తర్వాత లేచి తలుపు దాటి బయటకి వచ్చారు. ఆ తర్వాత గ్రామ ఆరాధ్య దేవతలైన సింహవాహిని, ఇతర దేవతలను పేరు పేరున పిలిచి నమస్కరించారు. పిదప నెమ్మదిగా నడవసాగారు. ప్రసన్నుని భార్య దారిలో తన ఇంటి ముందు మాతృదేవి పాదాలను కడిగి ఆరాధించడానికి తయారుగా నిలబడింది. ఆ పని పూర్తి కాగానే కొంత తీపిని నీరు త్రాగారు. సింహవాహిని మొదలైన దేవతలు వెలసి ఉండడం వల్ల ఊరి పొలిమేరే దాకే పల్లకి వద్దని నడుస్తూనే వెళ్ళారు. దారిలో యాత్రా సిద్ధిరాముని కూడా ఆరాధించి సెలవు పుచ్చుకున్నారు. చేతులు జోడించి నమస్కరిస్తూ చాలాసేపు నిలబడిపోయారు. తర్వాత పల్లకి ఎక్కి కూర్చోగానే పల్లకి బయలుదేరింది. గ్రామస్తులు అక్కడి వరకు వచ్చి కన్నీటితో మాతృదేవికి వీడ్కోలిచ్చారు. జయరాంబాటిని మాతృదేవి ఎంతగానో ప్రేమించారు. తాము నిష్క్రమించిన తర్వాత తమ అసంఖ్యాక సంతానం అక్కడికి రానున్న విషయం ఆమెకు తెలియంది కాదు. అందువల్లనే ఒకరోజు స్వామి శారదానందతో, నాయన, నేను వెళ్ళిపోయిన తర్వాత నన్ను వెతుక్కుంటూ నా సంతానం ఎందరో ఇక్కడికి వస్తారు. అలా వచ్చేవారికి ఆహారం, విశ్రాంతి ఏర్పాట్లు చేయించు అంటూ చెప్పారు కూడా. రాత్రి బాగా ప్రొద్దుపోయాక మాతృదేవి కోల్పారా చేరుకున్నారు. ఆ రాత్రికి అక్కడే బస చేశారు. మర్నాడు ఉదయం అక్కడి నుండి బయలుదేరారు. అప్పుడు నమస్కరించిన అందరినీ మాతృదేవి హృదయపూర్వకంగా ఆశీర్వదించారు. తాము ఉంచుకున్న చేతికర్రను, దోమతెరను బ్రహ్మచారి గగన్కు ఇస్తూ, ఇవి ప్రసన్నుడివి,
వాడికి ఇవ్వు అన్నారు. పుట్టింటి వస్తువులు తమ వద్ద ఉండకూడదని అనుకున్నారో ఏమో. మాతృదేవి మనస్సును అర్థం చేసుకోనందువల్లనో ఆమె ప్రేమలో కరిగిపోతున్నందువల్లనో గగన్ కళ్ళు ఆర్ద్రమైనాయి. అది చూసి మాతృదేవి, కలత చెందకు నాయన, శరత్ ఉన్నాడు కదా, మిమ్మల్ని చూసుకుంటుంటాళ్లే అన్నారు. సర్వాంతర్యామి. కోతుల్పూర్ మీదుగా ఆ రోజు మధ్యాహ్నం 2 గంటలకు అందరూ విష్ణుపూర్ చేరుకున్నారు. అక్కడ సురేశ్వర్ సేన్ అనే భక్తుని ఇంట బస చేశారు. మర్నాడు అక్కడ నుండి రైలులో కలకత్తాకు బయలుదేరారు. ఫిబ్రవరి 27 శుక్రవారం రాత్రి 9 గంటలకు రైలు కలకత్తా చేరుకుంది. కలకత్తా రైలు నిలయంలో మాతృదేవిని ఆహ్వానించడానికి యోగిన్మా, గోపాల్మా ఇంకా పలువురు భక్తులు వచ్చారు. బాగా చిక్కిపోయి నల్లబడి బండి నుండి దిగిన మాతృదేవిని చూసి అందరూ చెప్పలేని ఆవేదనకు లోనై, ఇదేం ఘోరం, మీరు మాతృదేవినా తీసుకొచ్చారు? ఎముకలు చర్మంగా ఒక నల్లని కట్టెలా కదా కనపడుతున్నారు అంటూ వారందరూ విస్మయంతో హాహాకారాలు చేశారు. తర్వాత అందరూ కలిసి ఉద్బోధం చేరుకున్నారు. గత కొన్ని నెలలుగా మాతృదేవి భయంకరమైన జ్వరంతో బాధపడ్డారు. ఆమె కలకత్తా చేరుకున్న రోజు నుండే చికిత్స కోసం చక్కని ఏర్పాట్లు చేశారు స్వామి శారదానంద. మొదట్లో హోమియోపతి చికిత్స చేయించారు. డాక్టర్ కంజీలాల్ చికిత్స చేశాడు. 2 వారాలు దాటినా ఎలాంటి ప్రయోజనమూ కనిపించలేదు. ఆ తర్వాత ప్రసిద్ధ ఆయుర్వేద వైద్యుడైన శ్యామాదాసును పిలిపించారు. ఆయన చికిత్స మాతృదేవికి కొంత ఉపశమనం కలిగించింది. కానీ అతడు ఇచ్చిన మందు మరీ చేదుగా ఉండడంతో రోజంతా పూర్తిగా మాతృదేవి మరేదీ తినలేకపోయారు. కానీ మాతృదేవి వ్యాధికి ఆ మందు తప్ప మరొకటి అతని వద్ద లేదు. అందువల్ల అలోపతికి మార్చారు. ప్రసిద్ధుడైన డాక్టర్ బిపిన్ బిహారీ ఘోష్ను పిలిపించారు. ఆయన 1 నెల చికిత్స చేశాడు. తర్వాత అతని సలహా మేరకు మరొక ఘన వైద్యుడైన ప్రధాన్ బోస్తో పాటు 1-2 డాక్టర్లను కూడా చికిత్సకు రప్పించారు. కానీ ఎలాంటి ప్రయోజనమూ లేదు. మాతృదేవి జ్వరం తమ చికిత్స హద్దును దాటం చూసిన వైద్య నిపుణులు ఆ వ్యాధిని బాగా అధ్యయనం చేసి అది ఎండలుగా ఎక్కువగా ఉన్న చోట్ల వచ్చే మలేరియా లాంటి ఒక భయంకరమైన జ్వరంగా కనుగొన్నారు. ఆ రోజుల్లో ఆ వ్యాధికి చికిత్స ఏదీ కనుగొనలేదు. అలోపతి వైద్య నిపుణులు నిస్సహాయులయ్యారు. అందువల్ల మునుపటిలా హోమియోపతి, ఆయుర్వేద చికిత్సలు కొనసాగాయి. ఈ 3 రకాల చికిత్సలతో పాటు శాంతి, స్వస్థయనం లాంటివి కూడా ఏర్పాటు చేశారు స్వామి శారదానంద. కానీ మాతృదేవిని పట్టుకున్న జ్వరం మాత్రం తగ్గలేదు. ప్రారంభంలో జ్వరం సాయంత్రాలలో మాత్రమే వచ్చేది, రాత్రికి తగ్గిపోయేది. ఆ తర్వాత జ్వరం ఉదయం సాయంత్రం రాసాగింది. కొన్ని సమయాలలో ఉష్ణోగ్రత 103 డిగ్రీలు ఉండేది. ఇంకా ఎక్కువైనప్పుడు మాతృదేవి స్పృహ కోల్పోయేవారు. ఇందుకు తోడు శరీరమంతటా భరించలేని మంటలు. ఆ మంటలు తీవ్రమైనప్పుడు ఏ కొలనుకైనా వెళ్ళి మునిగి పడి ఉండాలని అనిపిస్తుంది అనేవారు. ఆ మంటలు తగ్గడానికి సదా సర్వవేళలా ఒకరు పక్కన నిలబడి విసనకర్రతో వీస్తూ ఉండాలి. లేకపోతే మంచుగడ్డను ఒక వ్యక్తి తన చేతులతో తాకిన తర్వాత ఆ చేతులను వారి శరీరంపై ఉంచేవాడు. మంచుగడ్డ లభించకపోతే వేడి తక్కువగా ఉన్న మరొక వ్యక్తి శరీరంపై తమ చేతిని ఉంచుకునేవారు మాతృదేవి. మాతృదేవికి 2 కోవల వారు సేవలు చేస్తారు. సాధువులు, బ్రహ్మచారులు వైద్యులను తోడ్కొని రావడం, ఆహారం, మందులు ఇత్యాదులు కొనడం, జావ లాంటివి వండడం, వీవన చేయడం లాంటి పనులు చేసేవారు. ఆహారం తయారు చేయడం, గుడ్డలు ఉతకడం, పరుపును శుభ్రం చేయడం, ఆహారం ఇవ్వడం లాంటి వాటిని భక్తులు చేసేవారు. తాము మంచం పట్టి ఇన్ని బాధలు అనుభవిస్తున్న అందరినీ ఎంతో ప్రేమతో చూశారు మాతృదేవి. దానితో పాటు తమను చూడవచ్చిన భక్తుల, శిష్యుల శ్రేయస్సును గురించి ఆప్యాయంగా విచారిస్తూ వారికి తినడానికి తప్పకుండా ఏదో ఇప్పించేవారు. పరీక్షించడానికి వచ్చిన డాక్టర్లకు కూడా గురుదేవుల ప్రసాదమైన పండ్లు, తీపి పదార్థాలు పంచిపెట్టే విషయంలో ఎంతో శ్రద్ధ చూపేవారు. శరీరంలో చెలరేగిన మంటలతో మాతృదేవి బాధపడుతూ ఉండడం వల్ల భక్తులు ఆమె ప్రక్కనే నిలబడి విసనకర్రతో విసిరేవారు.
ఆ మంటలకు కొంత ఉపశమనం కలిగేది. కానీ చాలాసేపు విసరడానికి ఎవరినీ అనుమతించరు. తమ బాధను కూడా సహిస్తూ, నాయనా నీ చేతులు నొప్పి పడతాయి, విసిరింది చాలు అనేవారు. కానీ అలాగే విసురుతూ ఉంటే, నాయనా నీ చేతులు నొప్పి పుడతాయనే ఆలోచనతో నేను నిద్ర లేకపోతున్నాను, ఇక చాలు ఆపు అనేవారు. ఇక గత్యంతరం లేక విసరడం ఆపేయాల్సి వచ్చేది. ఒకరోజు శిష్యుడొకడు రమణి అనే స్త్రీ ద్వారా మాతృదేవికి తాటిపండు పంపించాడు. ఆమె ఉద్బోధనకు వచ్చినప్పుడు మాతృదేవి జ్వరంతో స్పృహ తప్పిపోయిన స్థితిలో పడుకుని ఉన్నారు. స్పృహ రాగానే ఆమె వచ్చి వెళ్ళిన విషయం విని ఎంతో ఆవేదనతో, ఆహా ఎంత దూరం ప్రయాణం చేసి జయరాంబాటి నుండి ఆమె కలకత్తాకు వచ్చింది. ఆమెను చూసి ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయానే. నేను ఎంతో నొచ్చుకున్నట్లు ఆమెకు తెలియపరచండి అన్నారు. ఒకరోజు రామ్లాలతో పాటు లక్ష్మీదేవి కూడా మాతృదేవిని చూడ్డానికి వచ్చింది. వాళ్ళు తిరిగి వెళ్ళేటప్పుడు ఏదైనా ఇవ్వడం మరిచిపోయారు మాతృదేవి. అందుకోసం తర్వాత చాలా బాధపడ్డారు. ఒక వ్యక్తి ద్వారా గుడ్డలు 2 రూపాయలు వాళ్లకు పంపించమని తర్వాత ఆమె స్థిమితంగా ఉండగలిగారు. ఈ భయంకరమైన జ్వరంతో ఉన్నప్పుడు జావ, పాలు, పథ్యాహారం, కొన్ని రకాల పండ్లు మాత్రమే మాతృదేవికి ఇచ్చారు. సామాన్యంగా అప్పుడు ఆమె శరీరంలో రక్తహీనత మొదలైంది. అందువల్ల రక్త వృద్ధికి సులభంగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలను ఇవ్వమని ఆయుర్వేద వైద్యుడు తెలిపాడు. మాతృదేవికి సరళ అనే శిష్యురాలు ఆహారం తినిపించేది. ఒకరోజు ఆమె మాతృదేవికి ఆహారం తీసుకెళ్ళినప్పుడు హోమియోపతి వైద్యుడైన కంజీలాల్ వచ్చాడు. ఆహార పరిమాణాన్ని చూసి అతని ముఖం మారిపోయింది. మాతృదేవి ఎక్కువగా ఆహారం తీసుకోవడం మంచిది కాదని అతడు భావించాడు. అందువల్ల ఎక్కువగా ఆహారం ఇస్తున్నందుకు సరళను గట్టిగా తిట్టాడు. ఇకపై ఆమె మాతృదేవిని చూసుకోనక్కర్లేదని అందుకు 2 నర్సులను పంపిస్తున్నట్లు చెప్పాడు. డాక్టర్ వెళ్ళిపోగానే మాతృదేవి సరళను స్వాంతనపరుస్తూ కంజీలాల్ అర్థం లేకుండా కోపగించుకున్నాడు. నేను తిట్టుకుంటున్నాననే కదా నువ్వు తెస్తున్నావు. అతను నర్సులను పంపిస్తానన్న విషయం గురించి కంగారు పడకు. ఆ బూట్స్ వేసుకున్న స్త్రీలను నా పక్కకే రానివ్వను అన్నారు. ఈ సంఘటన తర్వాత తినాలనే కించిత్ కోరిక కూడా మాతృదేవికి లేకుండా పోయింది. దీర్ఘకాల వ్యాధితో మాతృదేవి నైజం ఒక పసిబాలిక లాంటిదిగా మారిపోయింది. గంగానదికి వెళ్ళాలని అప్పుడప్పుడు ఆమె అనుకునేవారు. తీసుకువెళతానని ఎవరైనా చెప్పేదాకా ఏమీ తినరు. అంతేకాక ఆమెకు ఆహారం ఇవ్వడం కూడా చాలా ఇబ్బందిగా తయారైంది. ఆహారం తీసుకోనని ఆటం పట్టినప్పుడు శారదానందని పిలుస్తామని చెబితే మాత్రం నా అబ్బాయిని ఎందుకు ఇబ్బంది పెడతావు అంటూ ఆహారం తినేసేవారు. ఒకరోజు రాత్రి బాగా పొద్దుపోయింది. సరళ ఎంత ప్రయత్నించినా మాతృదేవి పసిబిడ్డల ఆహారం తినని మంకు పట్టుపట్టారు. ఎప్పుడు చూసినా తిను తిను అని చెప్పడం, అది కాగానే ఆ కొయ్య ముక్కను నా కంచంలో ఉంచడం, ఇదే నీ పని, ఇంతకంటే నీకేమీ తెలీదు అంటూ ఎంత చెప్పినా ఆహారం తిననని మొండి పట్టుపట్టారు. ఇక గత్యంతరం లేక శారదానందని పిలుస్తున్నట్లు సరళ చెప్పింది. కానీ ఈసారి ఆ అస్త్రం కూడా పనిచేయలేదు. పిలువు, నీ చేతులలో నేను తినను అంటూ దృఢంగా చెప్పేశారు. చివరకు క్రింద ఉంటున్న శారదానందను పిలిపించింది సరళ. స్వామి మేడ మీదకి వచ్చారు. ఆయన రాగానే మాతృదేవి ఆశ్చర్యపరిచే తీరులో ప్రవర్తించారు. ఆ రోజు దాకా తన ముఖాన్ని కప్పుకోకుండా మాతృదేవి శారదానందుని సమక్షంలో ఉన్నది లేదు. ఆయనతో సూటిగా మాట్లాడరు కూడా. ఎవరి మూలంగానైనా మాట్లాడేవారు. కానీ ఇప్పుడు ఆయనను తన దగ్గరకు రమ్మని పిలిచి తమ పక్కనే కూర్చోపెట్టుకున్నారు. ఆయన చుబుకాన్ని ఆప్యాయంగా స్పృశించి ముద్దు పెట్టుకొని ఆయన 2 చేతులను తన చేతిలో పెట్టుకొని చిన్న బిడ్డలా సరళను చూపిస్తూ, నాయన ఈమె నన్ను ఎన్ని విధాలుగా ఇబ్బంది పెడుతుందో తెలుసా? ఎప్పుడు చూసినా తిను అంటూ నా ప్రాణాలు తీస్తుంది. ఆ తర్వాత ఒక చిన్న కొయ్య ముక్క తీసుకొని నా కంచంలో ఉంచి తీస్తుంది. నన్ను ఇలా హింస పెట్టవద్దని ఆమెకు చెప్పు నాయన అన్నారు స్వామి. వెంటనే అమ్మ, ఇకపై ఆమె ఇలా చేయరు
అంటూ అనునయించారు. కొంతసేపు అయిన తర్వాత, అమ్మ, రాత్రి ఇంత పొద్దుపోతుందే, ఏదైనా కొంచెం ఆహారం తీసుకోవచ్చు కదా అంటూ ఆప్యాయంగా అడిగారు. మాతృదేవి కూడా సరే అంటూ తలూపారు. వెంటనే స్వామి సరళతతో మాతృదేవికి ఆహారం తినిపించమన్నారు. మాతృదేవి ఆమెను వారిస్తూ, వద్దు వద్దు, ఆమె ఇవ్వవద్దు, నువ్వే నీ చేతులతో తినిపించు అన్నారు. స్వామి మాతృదేవికి కాస్తగా పాలు తాగించారు. తర్వాత పాల పాత్రను కింద ఉంచి, అమ్మ, ఇప్పుడు ఇది చాలు, కాసేపు విశ్రాంతి తీసుకోండి, ఆ తర్వాత తినవచ్చు అంటూ ఆప్యాయంగా చెప్పారు. ఆ మాటలు విని మాతృదేవి ఎంతో సంతోషంతో సరళను ఇతరులను చూస్తూ, నా కుమారుడు ఎంత ప్రేమగా మాట్లాడుతున్నాడు, అమ్మ, కొంతసేపు విశ్రాంతి తీసుకోండి, తర్వాత ఆహారం తీసుకోవచ్చు, మీకందరికీ ఎందుకు ఇలా మాట్లాడడం రాదు, ఎప్పుడు చూసినా తినండి తినండి, ఈ మాటలే అంటూ ఉంటారే అన్నారు. తర్వాత శారదానందను చూసి అత్యంత ప్రేమతో, నాయనా, నువ్వు రోజంతా పనిచేసేవాడు, ఈ అర్ధరాత్రి నిన్ను పిలిచి ఇబ్బంది కలిగించేశారు, వెళ్ళి విశ్రాంతి తీసుకో, నా కోసం నువ్వెంత శ్రమ తీసుకున్నావు అన్నారు. సర్వాంతర్యామి. గడిచిన సుమారు 20 ఏళ్లుగా మాతృదేవి బాధ్యతలను వహించి వారి అవ్యాజ ప్రేమకు పాత్రుడైన స్వామి శారదానంద మనసులో ఒక కొరత వేధిస్తూనే ఉంది. మాతృదేవికి ప్రత్యక్షంగా పరిచర్యలు ఏమీ చేయలేకుండా పోయానే అనే బాధ అది. సహజమైన సిగ్గు వలన ఆయన తానుగా దానిని చెయ్యలేదు. అందరు మనస్సుల్లోని ఆకాంక్షలను ఎరిగి నెరవేర్చే కరుణాసాగరమైన మాతృదేవి స్వామి శారదానంద కోరికను కూడా ఇలా నెరవేర్చారు. నా మనసులోని దుఃఖాన్ని పోగొట్టడానికే మాతృదేవి నా సేవలను స్వీకరించారు అంటూ తర్వాత శారదానంద అన్నారు. అది సరే, మాతృదేవి తనను త్రోసి రాజనడాన్ని సరళ ఎలా సహింపగలిగింది? తాను మాతృదేవికి ఇబ్బందిగా ఉండకూడదనుకుని ఆమె శారదానంద వద్దకు వెళ్ళి తన పనిని మార్చుకుంది. ఆహారం ఇవ్వడం లాంటి ఇతర పనులు నేను చూసుకుంటాను, కానీ పాలు తాగించడం, జ్వరం చూడడం లాంటివి ఇతరులు చేయని అని చెప్పింది. శారదానంద కూడా అందుకు సమ్మతించారు. మర్నాడే మాతృదేవి ఈ విషయం అర్థం చేసుకున్నారు. సరళ బయటకు వెళ్ళి ఉన్నప్పుడు ఒక శిష్యురాలితో, ఏమిటి సరళ నాపై కోపగించుకొని వెళ్ళిపోయిందా అని అడిగారు. అందుకు ఆ శిష్యురాలు, ఎందుకమ్మా, ఆమె మీపై ఎందుకు కోపగించుకోవాలి అంది. అందుకు మాతృదేవి, లేదు, ఆమెకు నా మీద కోపమే అన్నారు. కొంతసేపట్లో సరళ వచ్చింది. మాతృదేవి ఆమెను ప్రేమతో పిలిచి ఆప్యాయం ఉట్టిపడే స్వరంలో, అమ్మాయి, నా మీద కోపమా అని అడిగారు. నేనెందుకు మీ మీద కోపగించుకోవాలి అంది సరళ. అందుకు మాతృదేవి, కోపం లేకపోతే నువ్వు నాకు పాలు ఎందుకు ఇవ్వడం లేదు? ఆ కొయ్య ముక్కను నా కంచంలో ఎందుకు పెట్టవు? అమ్మాయి, ఈ వ్యాధి ఎడతెగని మంటలు కల్పిస్తుంది. కొన్ని సమయాల్లో ఏదో ఆలోచిస్తూ మాట్లాడేస్తాను. నా మాటలను అంతగా పట్టించుకోవద్దు అన్నారు. అలా అంటూ మాతృదేవి ఆమెను తన వైపుగా లాక్కొని తమ హృదయానికి అత్తుకొని అత్యంత ప్రేమతో తల నిమిరారు. మాతృదేవి అవాజ్య ప్రేమ చవిచూసి సరళ బోరున ఏడ్చింది. మాతృదేవికి సరళ పట్ల ఒక ప్రత్యేకమైన అనురాగం ఉంది. ప్రత్యేకంగా ఆమె ఆధ్యాత్మిక జీవితం పట్ల మాతృదేవి ఎంతో శ్రద్ధ చూపించారు. ఎందుకంటే ఈ సరళ భవిష్యత్తులో రామకృష్ణ ఉద్యమ చరిత్రలో ఒక ముఖ్యమైన పాత్ర వహిస్తుందని ఆమె ఎరిగి ఉన్నారు. అందువల్ల అందుకు తగ్గట్లు ఆమెకు తర్ఫీదునిచ్చారు. ఒకరోజు దానిని గురించి ఆమెతో చెప్పారు కూడా. మాతృదేవి ఇక ఎక్కువ రోజులు జీవించరని గ్రహించిన సరళ ఒకరోజు ఏడుస్తూ మాతృదేవితో, అమ్మా, మీరు లేకుండా నేను జీవించలేను, నన్ను కూడా మీతో పాటు తీసుకెళ్ళండి అంది. అందుకు మాతృదేవి ఎంతో ప్రశాంతంగా, అమ్మాయి, చివరకు నువ్వు నా వద్దకు వస్తావు, నా దగ్గరకే వచ్చి చేరతావు, కానీ నీ ద్వారా నేను చేయవలసిన కార్యం కొద్దిగా మిగిలి ఉంది. దాన్ని నువ్వు పూర్తి చేశాక నా వద్దకు రావచ్చు అన్నారు. మాతృదేవి ఈ మాటలు సుమారు 30 సంవత్సరాల తర్వాత జరగనున్న చరిత్రలో ముఖ్యత్వం పొందిన ఒక కార్యం కోసమే బీజం సుమ.
రామకృష్ణ మఠంలా స్త్రీల కోసమైన సంస్థ అయిన శారదా మఠం స్థాపనమై మాతృదేవి అలా పేర్కొన్నారు. శారదా మఠం కాలాంతరంలో స్థాపించబడినప్పుడు సరళ ప్రవ్రాజిక భారతీ ప్రాణ పేరుతో ఆ సంస్థ ప్రప్రథమ అధ్యక్షురాలిగా బాధ్యత వహించింది. సంఘ జననిగా గురుదేవి అయిన మాతృదేవి అందులో స్త్రీలకు కూడా తగిన చోటును ఇలా కల్పించారు. ఇక ఏమిటి, వచ్చిన పని అయిపోగానే తిరిగి వెళ్ళవలసిందే కదా. ఎక్కడో ఆకాశంలో నెలకొన్న చంద్రుని ప్రతిబింబం కొలను నీటిలో ప్రతిఫలిస్తుంది. చేపలు ఆ ప్రతిబింబాన్ని తమలో ఒకటిగా భావించి దానితో ఆడుకుంటున్నాయి. కానీ దాని నిజమైన వాస స్థానం ఏదో పాపం ఆ చేపలకు తెలియదు. ఉదయమయ్యేసరికి ఆ బింబం కనుమరుగైపోతుంది. తమ దివ్యత్వాన్ని సూచించుకోవడానికి అన్నట్లు మాతృదేవి కొన్ని సమయాల్లో ఇలా చెప్పేవారు. అప్పుడు ఈ బింబం కూడా కనుమరవలసింది. అలా అయితే ప్రాతకాలం రావాలి అంటే చీకటి తొలగిపోవాలి. లోకంలో తమ పనుల కోసం చీకటి అయిన మాయతో మాతృదేవి తమను పెనవేసుకున్నారు. ఇప్పుడు పనులన్నీ నెరవేరిన తరుణంలో మాయను త్రోసిపుచ్చాల్సిందే. కాశీలో ఒకసారి మాతృదేవిని రాధు తదితరులు కుటుంబం వారితో చూసిన ఒక స్త్రీ, అమ్మా, ఇదేమిటి, మీరు ఇలా మాయలో చిక్కుపడి ఉన్నారే అని అడిగింది. అందుకు మాతృదేవి, ఏం చేయడం అమ్మా, మహామాయను కూడా నేనే కదా అన్నారు హీనస్వరంలో. మహామాయ అయిన ఆమెతో పాటు మాయ తప్పక ఉంటుంది కదా. కానీ మునుపు మనం చూపినట్లు అది ఆమె చేతిలోని పరికరం. కావలసినప్పుడు ఉపయోగించుకుంటారు, అవసరం లేనప్పుడు దూరంగా ఉంచేస్తారు. ఇప్పుడు దూరంగా ఉంచాలని సంకల్పించారు. దాని సూచనలు మే నెలాఖరులో కనబడసాగాయి. దక్షిణేశ్వర రోజులలోనే మాతృదేవికి సేవకునిగా లాటు వ్యవహరించాడు. గురుదేవుల నిర్యాణానంతరం స్వామి అద్భుతానంద పేరిట వరాహనగర మఠంలో ఇతర సన్యాసులతో పాటు ఉంటూ సాధనలు అనుష్ఠించాడు. ఒకసారి ఆయన బలరాం బోసు ఇంట్లో ఉంటున్నప్పుడు మాతృదేవి కూడా అక్కడ ఉన్నారు. ఒకరోజు మాతృదేవి బయలుదేరడానికి సంసిద్ధులయ్యారు. అప్పుడు ఒక వ్యక్తి అద్భుతానంద వద్దకు వచ్చి మాతృదేవి బయలుదేరుతున్న విషయం చెప్పాడు. అందుకు ఆయన, వెళ్ళని, నేను సన్యాసి, నాకు అమ్మ లేదు, నాన్న లేడు అన్నారు. తాము బయలుదేరేటప్పుడు స్వామి అద్భుతానంద కనబడకపోవడంతో మాతృదేవి ఆయనను గురించి అడిగారు. అప్పుడు అద్భుతానంద చెప్పిన మాటలు మాతృదేవికి చెప్పారు. వెంటనే మాతృదేవి, అతనికి అమ్మ లేకుండా ఉండవచ్చు, కానీ నాకు తనయుడు ఉన్నాడు కదా అంటూ తామే స్వయంగా అతన్ని చూడ్డానికి వెళ్ళారు. దీనిని ఏమాత్రం ఎదురు చూడని అద్భుతానంద హడలిపోయి మాతృదేవి పాదార విందాలకు ప్రణమిల్లాడు. మాతృదేవి ఇలాంటి పుత్ర ప్రేమకు పాత్రుడైన వాడు లాటు. ఆయన మాతృదేవి చివరి రోజుల్లో ఏప్రిల్ 24వ తేదీ మహాసమాధి అయ్యారు. ఆ తరువాత మే 14వ తేదీ బలరాం బోసు తనయుడైన రామకృష్ణ బోస్ మరణించాడు. క్షీణించిన అనారోగ్యం దృష్ట్యా మాతృదేవికి ఈ సంగతి తెలపలేదు. కానీ గోపాల్మా తమ మామూలు ధోరణిలో ఒకరోజు ఆ విషయాలన్నీ చెప్పేశారు. దాని పర్యవసానం ఆ రోజంతా మాతృదేవి విలపిస్తూనే ఉన్నారు. రాత్రి కూడా నిద్రపోలేదు. అందువల్ల జ్వరం ఉధృతమై మాతృదేవి స్పృహ కోల్పోయే స్థితికి వెళ్ళిపోయారు. ఇందులో ఆశ్చర్యం ఏమీ లేదు. ఎవరైనా చనిపోతే మాతృదేవి విలపించడం కొత్త విషయమేమీ కాదు. కానీ అందరినీ ఆశ్చర్యంలో ముంచింది మాతృదేవి తమ తమ్ముడైన వరద ప్రసన్నుని మరణ వార్తను స్వీకరించిన తీరు. ఆమె నియోనియా కారణంగా జయరాం బాటిలోనే మంచం పట్టి ఉన్నారు. ఈ విషయం మాతృదేవికి తెలుసు. అప్పుడప్పుడు వరదుడు ఎలా ఉన్నాడు అని అడిగేవారు. రామకృష్ణ బోస్ మరణించిన ఒక వారం తర్వాత వరదుడు మరణించాడు. ఈ విషయం కూడా మాతృదేవికి చెప్పలేదు. కానీ అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే వరదుడు మరణించిన మర్నాడే మాతృదేవి ప్రశ్నించిన తీరు విభిన్నంగా ఉంది.
ఏమిటి, వరదుడు చనిపోయినట్లున్నాడే? ఆ వసారాలో నిలబడి ఉన్నట్లు నన్నే చూస్తున్నట్లు చూశాను అని మామూలుగానే అన్నారు. ఆ తర్వాత నిజం చెప్పవలసి వచ్చింది. మాతృదేవి కాసేపు విలపించారు. అంతే. ఆ తర్వాత దానిని గురించిన కలత చెందినట్లే కనిపించలేదు. 1 రోజు 2 రోజుల క్రితం తర్వాత బ్రహ్మచారి గోపేష్తో, ఓ గోపేష్, నీకు విషయం తెలుసా? వరదుడు చనిపోయాడు అంటూ ఎవరో అపరిచిత వ్యక్తికి గురించి విషయంలా చెప్పారు. గోపేష్ కలత చెందాడు. తన ప్రియమైన తమ్ముని మరణ వార్తను ఇలా ఎలాంటి నిర్లిప్తతతో చెప్పగలుగుతారని అతడు ఊహించలేదు. అందువల్ల ఏమిటా అంటూ ఆమె ముఖాన్నే చూడసాగాడు. వెంటనే మాతృదేవి ఇంకా స్పష్టంగా, అర్థమవలేదా? అతనే క్షుది తండ్రి చనిపోయాడు అన్నారు. మరణ సందేశం కలిగించిన కలత కంటే నా వరకు నన్ను అత్యంత కలవరపరిచింది మాతృదేవి మాటలే. వాటిలో శోకము, ఆవేదన లేసమాత్రం కూడా కనబడలేదు అని వ్రాశాడు గోపేష్. మాతృదేవి తమ మనస్సును లోకం నుండి ఉపసంహరించుకోవడం మొదలుపెట్టారనడానికి ఈ సంఘటన మొదటి సూచన. ఆ తర్వాత ఆమె మాటలు, చేతలు ఈ మనోస్థితిని ప్రతిఫలించాయి. సర్వాంతర్యామి గౌరీమ గంగానదిలో స్నానం చేసి తిరిగి వెళ్ళేటప్పుడు రోజూ వచ్చి మాతృదేవిని దర్శించుకునేది. ఆమె పక్కన కొంతసేపు కూర్చుని యోగక్షేమాలు విచారించేది. అట్లే ఇప్పుడు కూడా వచ్చింది. కానీ ఆ రోజు ఆమె లోపలికి రాగానే మాతృదేవి, రోజు ఇక్కడికి వచ్చి ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? ఎందుకు వస్తున్నావు? దేనిని చూడ్డానికి వస్తున్నావు అని కాస్త కటువుగా అడిగారు. మాతృదేవి ప్రశ్నలతో హడలిపోయిన గౌరీమ, అమ్మ, మీరు మంచం పట్టి ఉన్నారు. మేమెలా స్థిమితంగా ఉండగలం? ఎప్పుడూ మీ దగ్గరే ఉండగోరుతున్నాం. కానీ తీరిక దొరకడం లేదు. అందువల్లే రోజుకొక్కసారైనా వచ్చి వెళుతున్నాను అంటూ మెల్లగా చెప్పింది. కానీ మాతృదేవి అదే ధోరణిలో, నా వద్దకు రావడం వల్ల ప్రయోజనమేమిటి? ఎవరి సమస్యలను వినే స్థితిలో ఇక లేను అంటూ నిష్కర్షగా అన్నారు. తర్వాత కాస్త శాంతించి, అలా వచ్చినా కూడా నా గది లోపలికి రాకు. తలుపు దగ్గర నిలబడి చూచి వెళ్ళిపో. నన్ను మాట్లాడనివ్వకు అన్నారు. గౌరీమ ఇక ఏం చేస్తుంది? కన్నీళ్లను ఆపుకోలేక బరువెక్కిన హృదయంతో వెళ్ళిపోయింది. ఆ తర్వాత కూడా రోజు ఆమె వచ్చింది. మాతృదేవి చెప్పినట్లే తలుపు దగ్గర మనస్సులోని ఆవేదనను కన్నీళ్ల ద్వారా తెలియపరుస్తూ 1 గంట సేపు కూర్చొని వెళ్ళిపోయేది. మాతృదేవి ప్రతిరోజు దీనిని చూసిన ఒక్క మాట కూడా చెప్పలేదు. ఆమె స్థితిలో ఎలాంటి మార్పు లేదు. ఇలా ఒకటి తర్వాత ఒకటిగా సంఘటనలు జరుగుతున్నాయి. కానీ రాధును కూడా వదులుకుంటారని ఎవరు ఊహించుకోగలరు? అది జరగనే జరిగింది. ఒకరోజు భక్తుడొకడు మాతృదేవితో, మీ ఆరోగ్యం ఇంతగా పాడైపోయిందే, ఇంత బలహీనంగా మిమ్మల్ని నేనెప్పుడూ చూసిందే లేదు అన్నాడు. అందుకు మాతృదేవి, అవును నాయన, శరీరం చాలా బలహీనమైపోయింది. ఈ శరీరం మూలంగా గురుదేవుల కార్యాలు ఏవేవి జరగాలో అవన్నీ పూర్తయ్యాయనిపిస్తుంది. ఇప్పుడు నా మనస్సు ఆయననే కోరుతూ ఉంది, మరి దేన్ని కోరడం లేదు. చూడు, రాధును ఎంత ప్రేమగా ప్రేమించాను. ఆమె సంతోషం కోసం, సదుపాయాల కోసం ఎన్ని శ్రమల కోర్చాను. కానీ ఇప్పుడు అంతా మారిపోయింది. ఆమె నా దగ్గరకు వస్తేనే ఏదోలా అనిపిస్తుంది. ఆమె ఎందుకు ఇక్కడికి రావాలి? నా మనస్సును దిగజార్చడానికి ఎందుకు ప్రయత్నించాలి అనే ఆలోచన వస్తున్నది. తమ కార్యం కోసం గురుదేవులు నా మనస్సును వీటన్నిటితో పాటు బంధించి ఉంచారు. లేకపోతే ఆయన నిష్క్రమించిన తర్వాత నేను జీవించగలిగి ఉండేదాన్నా అన్నారు. చెప్పడం మాత్రమే కాదు, అలాగే చేశారు కూడా. ఒకరోజు రాధును పిలిచి, నువ్వు ఇకపై ఇక్కడ ఉండవద్దు, జయరాం బాటికి వెళ్ళిపో అన్నారు. ప్రక్కనే సరళ, అమ్మా, మీరేమంటున్నారు? రాధు లేకుండా మీరు ఉండలేరే అంది. అందుకు మాతృదేవి నిశ్చయ ధోరణిలో, తప్పక ఉండగలుగుతాను. నా మనస్సును ఆమె నుండి ఉపసంహరించుకున్నాను అన్నారు. మాతృదేవి మాటలను యోగిన్మాతోనూ స్వామి శారదానందతోనూ చెప్పింది సరళ. యోగిన్మా వెంటనే
పరిగెత్తుకుంటూ వెళ్ళి, అమ్మా, రాధును ఎందుకు వెళ్ళిపోమంటున్నారు అని అడిగింది. అందుకు మాతృదేవి, యోగిన్, ఇకపై ఆమె జైరంబాటిలోనే నివసించి తీరాలి. ఆమె అక్కడికి పంపించు. ఆమె నుండి నా మనస్సును ఉపసంహరించుకున్నాను. ఇక వారు పనికి రారు అన్నారు. ఆ మాటలు విన్న యోగిన్మ, అమ్మా, అలా చెప్పకండి. రాధు నుండి మీ మనసును ఉపసంహరించుకుంటే మాకందరికీ ఇక గతి ఎవరు అంటూ ఆవేదనతో అడిగింది. కానీ మాతృదేవి దృఢంగా, యోగిన్, నా అనురక్తినంతా ఛేదించేశాను. ఇక ఇలాంటి మాటలే మాట్లాడకు అన్నారు. యోగిన్మ ఈ విషయాలను స్వామి శారదానందతో చెప్పారు. ఆమె చెప్పినదంతా ప్రశాంతంగా విని ఆయన దీర్ఘంగా నిట్టూర్చి ఆవేదనతో, అలా అయితే మాతృదేవిని మనం ఎక్కువ రోజులు ప్రాణాలతో చూడలేం. రాధు నుండి ఆమె వైదొలగాలంటే ఇక మరే దారే లేదు అన్నారు. తర్వాత ప్రక్కనే నిలబడి ఉన్న సరళతతో, నువ్వు చాలాసేపు మాతృదేవి దగ్గరే ఉంటున్నావు. మాతృదేవి మనస్సును రాధు వైపు తిప్పడానికి ప్రయత్నించి చూడు అన్నారు. సరళ కూడా నానా రకాల ప్రయత్నించింది, కానీ అవేవీ ఫలించలేదు. మాతృదేవి ఒకరోజు ఆమెతో, నువ్వు ఎంతగా ప్రయత్నించినా విడివడిన మనస్సు మళ్ళీ కిందకి రాదు. దీనిని అర్థం చేసుకో అన్నారు. తర్వాత సరళ కూడా తన ప్రయత్నాలు మానుకుంది. రాధు నుండి మాత్రమే కాకుండా నళిని, మాకు, వారి బిడ్డలందరి నుండి మాతృదేవి తమ మనస్సును ఉపసంహరించుకున్నారు. అందరినీ జైరంబాటికి పంపమన్నారు. వారు కంటబడిన సహించలేకపోయారు. అందువలన నళిని ఆమె కంట కనబడడానికే జంకేది. ఒకరోజు ఆమె ఎడతెగకుండా ఏడుస్తూ, మేం ఇక్కడ ఉండడం వల్ల మాతృదేవి ఇంతగా ఆవేదన పడుతున్నారంటే వెళ్ళిపోతాం. కానీ చూచిన వాళ్ళు ఏమనుకుంటారు? మాతృదేవి వ్యాధిగ్రస్తులై ఉన్న ఈ సమయంలో ఆమెకు ఆసరాగా ఉండకుండా ఇక్కడికి వచ్చేసారే అని కదా మాట్లాడుకుంటారు అంది. స్వామి శారదానంద కూడా వారి కోసం మాతృదేవితో ప్రాధేయపడ్డాడు. అమ్మా, మీరు ఇలా వ్యాధితో బాధపడుతున్నప్పుడు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోవాలంటే వారి మనస్సులు ఎంత క్షోభిస్తాయో కదా. మీరు కాస్త కోలుకున్న తర్వాత వారు వెళ్ళిపోతారు. అప్పుడు మాతృదేవి దృఢంగా, ఇప్పుడే వారందరినీ పంపించి వేయడం మంచిది. లేకపోతే వారందరూ నా దగ్గరకు రాకుండా చూడండి. వారి నీడను కూడా నా మీద పడడం భరించలేను అన్నారు. ఆమె ఎంత నిశ్చయంగా ఉన్నది తెలియజేయడానికో అన్నట్లు జరిగింది ఒక సంఘటన. ఒకరోజు మాతృదేవి నేల మీద పరుపు వేసుకుని పడుకొని ఉన్నారు. అప్పుడు రాధు చంటి బిడ్డ అయిన వనవిహారి ప్రాకుతూ మాతృదేవిని సమీపించాడు. అప్పుడు మాతృదేవి అతనితో, నీ పట్ల ఉన్న అనురక్తికి ఉపసంహరించుకున్నాను. వెళ్ళిపో, ఇకపై నువ్వు నన్ను బంధించి ఉండలేవు అంటూ పక్కనే ఉన్న శిష్యునితో, ఈ బిడ్డను తీసుకువెళ్ళు. వీడి గురించి నాకు ఎలాంటి ఆతురత లేదు అన్నారు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు రాధుకి ఎలా ఉంటుంది? ఇంతకాలము తను అనురాగాన్ని వర్షించిన మాతృదేవి ఇప్పుడు ఇలా ప్రవర్తించడాన్ని ఆమె ఎలా భరించగలదు? అందువల్ల ఒకరోజు జంకుతూనే మాతృదేవి దగ్గరికి వెళ్ళింది. మాతృదేవి వెంటనే, ఇదిగో చూడు, నా మనస్సును విప్పి వదిలివేశాను. ఇక నువ్వు నన్ను ఏమీ చేయగలవు. నేను కేవలం మానవ మాతృరాలినా ఏమిటి అన్నారు. రాధుకి ఈ మాటలు అంతగా అర్థం కాలేదు. అయినా తాను ఆమె దగ్గరికి వెళ్ళడం మాతృదేవికి ఇష్టం లేదని చక్కగా గ్రహించింది. దాంతో బాధపడి వెళ్ళిపోయింది. ఇదే మాతృదేవి రాధు పడి ఆఖరుగా మాట్లాడిన మాటలు. రోజులు ఆవేదనాభరితంగా సాగిపోతున్నాయి. జూన్ నెలలో ఒకరోజు మాతృదేవి శిష్యుని ఒకరిని పిలిచి గదిలో గురుదేవుల పటాన్ని మరొక గదిలో ఉంచమన్నారు. కారణం అడిగినందుకు వారందరితో మాతృదేవి, ఇక నేను లేచి నడవలేను. పరిశుభ్రంగా లేని ఈ స్థితిలో నా గది పూజ గదిగా ఉండడం సబబు కాదు అన్నారు. అందుతో పాటు మంచం మీదనున్న తన పరుపులను నేల మీద వేయించారు. నేల మీద పడుకునే ప్రాణం వదిలివేయాలని శాస్త్ర నియమాన్ని తలుచుకున్నారో ఏమో. ఈ భయంకరమైన వ్యాధితో బాధపడుతున్నప్పుడు కూడా మాతృదేవి గురుదేవులకు నైవేద్యం చేసిన తర్వాతనే ఏదైనా తీసుకునేవారు. అలా కానప్పుడు మానసికంగా ఆయనకు నైవేద్యం అర్పించిన తర్వాత తాము పుచ్చుకునేవారు.
ప్రతి క్షణము తమను గురుదేవులకు అర్పించుకునేవారు. సకలము ఆయన ఇచ్ఛ, సకలము ఆయన నియంత్రిస్తారు, ఆయన ఇచ్ఛానుసారమే అంతా జరుగుతుంది అని చెబుతూనే ఉన్నారు. ఎవరైతే ఆమెతో అమ్మా మీ వ్యాధి ఎప్పుడు నయమవుతుంది అని అడిగితే అందుకు మాతృదేవి గురుదేవులు ఎప్పుడు తలుచుకుంటారో అప్పుడు నయమవుతుంది, కానీ గురుదేవుల ఇచ్ఛ అది కాదని వినిపిస్తుంది. మీ శ్రేయస్సు కోసం ఈ వ్యాధి నయమవ్వాలని నేను వారిని ప్రార్థించలేదనుకుంటున్నారు. మునుపు నా ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్నప్పుడు వెంటనే నాకు ప్రత్యక్షమయ్యేవారు, కానీ ఇప్పుడు అలా చేయడం లేదు. నా శరీరం ఇంకా నిలిచి ఉండాలని ఆయన సంకల్పం కాదేమో అనిపిస్తుంది. అయితే ఏం, నేను శరత్ని వదిలి వెళుతున్నాను కదా అన్నారు. జూలై నెల ప్రారంభం కాగానే మాతృదేవి ఆరోగ్యం త్వరితలో క్షీణించసాగింది. రక్తహీనత కారణంగా కాళ్ళు బాగా ఉబ్బాయి. లేచి కూర్చోడానికి కూడా ఆమెకు వీలు కాలేదు. నివేదిత పాఠశాల బాలికలు ఒకరి తరువాత ఒకరుగా మాతృదేవికి విసరడం లాంటి పనులు చేయసాగారు. జూలై నెల బహుశా 10వ తేదీ మాతృదేవి హఠాత్తుగా స్వామి శారదానందను పిలిచారు. ఆయన వచ్చి మాతృదేవి ప్రక్కన కూర్చున్నారు. మాతృదేవి తమ కుడి చేతిలో ఆయన ఎడమ చేతిలో పట్టుకొని నాయన గోపాల్, యోగిన్ అందరూ ఉన్నారు, అందరినీ చూసుకో అన్నారు. తర్వాత తమ చేయిని తీసేసుకున్నారు. శారదానంద విచక్షణ వదనంతో మాతృదేవిని చూస్తూ వెనుకకు అడుగులు వేస్తూ గది నుండి వెళ్ళిపోయారు. సర్వాంతర్యామి స్వామి హరిప్రేమానంద జయరాంబాటి నుండి వచ్చాడు. కొత్తగా తవ్విన బావి నుండి తెచ్చిన నీటిలో 1-2 చుక్కలు మాతృదేవి సేవించేటట్లు చేశాడు. తర్వాత ఆమెతో అమ్మా కిశోరి మహారాజు మీ గదికి సిమెంటు చేయించారు. ఇక మీరు అక్కడికి వచ్చినప్పుడు ఎలాంటి శ్రమ ఉండదు అన్నాడు. అందుకు మాతృదేవి ఎందుకు సిమెంటు వేయాలి, మట్టి గచ్చు కూడా మంచిది, కానీ వీటన్నిటి వల్ల ప్రయోజనమేమిటి? నేను మళ్ళీ అక్కడికి వస్తున్నానని కిషోర్ అనుకుంటున్నాడా? ఇక నేను అక్కడికి వెళ్ళను అన్నారు. తమ మనస్సు లోకం నుండి వైదొలగించి బంధు బాంధవుల నుండి ఉపసంహరించి రాధు నుండి కూడా విడవజేసి మాతృదేవి ఇప్పుడు శరీరం నుండి కూడా వైదొలగజేసే సమయం ఆసన్నమైంది. మహాత్ముల జీవితాలలో ఇది అత్యంత ముఖ్యమైన ఘట్టం. భగవంతుని ఆదేనుసారమే కారుణ్య వసులవ్వడం వల్లనో వారందరూ మానవ శ్రేయస్సు కోసం కార్యోన్ముఖులవుతారు. ఇందుకోసం ఆత్మ స్వాతంత్రాన్ని వారు తాత్కాలికంగా దూరంగా ఉంచవలసి వస్తుంది. తమ కార్యం పూర్తి కాగానే శరీరాన్ని త్యజించి హద్దులు లేని ఆనంద హర్మంలో విహరించి మరణం లేని మహోన్నత స్థితిలో ఆత్మ స్వాతంత్రం చవిచూస్తారు. మాతృదేవి కూడా అందు నిమిత్తం నిర్ణయం తీసుకున్నారు. జూలై బహుశా 15వ తేదీ భక్తురాలైన అన్నపూర్ణ తల్లి వచ్చింది. అప్పుడు మాతృదేవి గదికి ఎవరినీ అనుమతించడం లేదు. అందువల్ల తలుపు దగ్గర కన్నీళ్లతో మాతృదేవిని ప్రార్థిస్తూ కూర్చుంది. మాతృదేవి చూపు ఆమె మీదికి మళ్ళింది. ఆమె దగ్గరకు రమ్మని తలూపారు. లోపలికి వెళ్ళిన ఆమె మాతృదేవి పాదాల మీద పడి అమ్మా ఇక మాకు గతి ఎవరు అని విలపించసాగింది. మాతృదేవి హీనస్వరంలో గురుదేవుని నువ్వు చూశావు కదా, ఇక భయమెందుకు అన్నారు. కొంతసేపు గడిచింది. మళ్ళీ ఆమెతో ఒక్క విషయం చెబుతాను అమ్మాయి, నీకు ప్రశాంతత కావాలంటే ఇతరులలో లోపాలు చూడకు, అందుకు బదులుగా నీ తప్పులను చూసుకో, లోకమంతా సొంతం చేసుకోవడానికి నేర్చుకో. ఎవరు అన్యులు కారమ్మా, లోకమంతా నీ సొంతమే అన్నారు. మాతృదేవి భారంగా శ్వాసించారు. ఇంకా కొంతసేపు గడిచింది. హీనస్వరంలో మళ్ళీ అన్నారు అమ్మాయి, వచ్చిన వారందరికీ, ఇంతవరకు రాని వారందరికీ, ఇక రాబోయే వారికి, నా బిడ్డలందరికీ నా ప్రేమ తెలియజేయి. నా శుభాశీసులు వారికి ఎల్లప్పుడూ ఉంటాయి అన్నారు. కారుణ్య సాగరమైన మాతృదేవి నోటి నుండి వెలువడిన తుది అమృత వాక్కులివి. సందేశానికి సందేశం, ప్రేమకు ప్రేమ,
ఆశీస్సులకు ఆశీస్సులు. అన్ని విషయాల్లోనూ మాతృదేవికి దీటు మాతృదేవి. చిట్ట చివర ఇలాంటి ఒక అద్భుత ఉపదేశాన్ని, ఆశీస్సులను, సందేశాన్ని అందించారు. చివరి 3 రోజుల్లో ఇక మాటలు అంటూ ఏమీ లేవు. చెప్పలేని అలసట వలన మనస్సు సదా సర్వవేళ అత్యంత ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితిలో మగ్నమై ఉన్నందువలన మాట్లాడలేకపోయారు. కళ్ళు మూసుకునే పడుకునే ఉన్నారు. ఎవరైనా ఆమెతో మాట్లాడ ప్రయత్నించినా ఆమె ఇష్టపడే లేదు. ఒకసారి స్వామి శారదానందను పిలిచి ఏదో చెప్పడానికి ప్రయత్నించారు. కానీ 1-2 మాటల కంటే ఎక్కువ మాట్లాడలేకపోయారు. జూలై 19వ తేదీ మాతృదేవికి శ్వాసించడంలో శ్రమ కలిగింది. ఎంతో శ్రమపడి ఆమె భారంగా శ్వాసించగలిగారు. మొదటి అంతస్తులో ఉంటున్నారు మాతృదేవి. ఆమె శ్వాస పీల్చడం ఆ ఇల్లంతా వినిపించింది. ఆమె కళ్ళు పీక్కుపోయి బయటకు వచ్చేటట్లుగా ఉన్నాయి. భక్తులు, శిష్యులు అందరి హృదయాలను ద్రవింపజేసిన దృశ్యమది. సుధీర, సరళ ఆమె ప్రక్కనే నిలబడి ఉన్నారు. ప్రతిసారి శ్వాసించినప్పుడు సరళ గంగాజలం చుక్క చుక్కగా మాతృదేవి నోట్లో పోస్తూ ఉంది. ఇలా ఒకరోజు గడిచింది. జూలై 20వ తేదీ సాయంత్రానికి శ్వాసించడం తగ్గసాగింది. అది ఇంకా మరింత తగ్గుతూ రాత్రి 1:30 గంటలకు పూర్తిగా ఆగిపోయింది. ఆ తర్వాత ఆమె శరీరంలో ఆశ్చర్యపడదగిన కొన్ని మార్పులు వచ్చాయి. ఆమె శరీరంలోని ముడతలు పూర్తిగా పోయి నూతన తేజం వచ్చింది. పీక్కిపోయిన కళ్ళు మామూలు స్థితికి రావడంతో పాటు ప్రశాంతమై ఒక దివ్య తేజస్సు ఆ శరీరం నుండి బహిర్గతం సాగింది. మర్నాడు ఉదయం ఆమె దివ్య దేహాన్ని 4 మైళ్ళ దూరంలోని బేలూరు మఠానికి ఊరేగింపుగా తీసుకువెళ్లారు. గంగానదిలో స్నానం చేయించి పుష్పాలు, చందనం, నూతన వస్త్రాలు అలంకరించారు. అలంకరింపబడిన మాతృదేవి దివ్య దేహాన్ని శిష్యులు తమ భుజాలపై మూసుకెళ్లారు. స్వామి శివానంద, స్వామి శారదానంద, అసంఖ్యాక భక్తులు రామనామ సంకీర్తనం పాడుతూ వెళ్ళారు. వీరితో పాటు కలకత్తా నగర ప్రముఖులు, జనసామాన్యము తండోపతండాలుగా నడిచి వచ్చారు. మొదట 100ల సంఖ్యలోని జనసందోహం రాను రాను 1000 సంఖ్యకు పెరిగింది. వేలూరు మఠంలో చందన కట్టెలతో పేర్చబడిన చితి మీద ఆమె దివ్య దేహాన్ని ఉంచి చితికి నిప్పంటించారు. అప్పుడు మధ్యాహ్నం 2 గంటలు దాటి ఉంటుంది. అంతలో ఆకాశం మబ్బులు క్రమ్ముతూ గంగానదికి ఆవల వైపు మేఘవృతమై నల్లబడింది. చినుకులు కూడా పడసాగాయి. వర్షం వల్ల ఆటంకం కలుగుతుందేమోనని భక్తులు భయపడ్డారు. కానీ మాతృదేవి దివ్యదేహం మండుతూ ఉన్నంత దాకా వర్షం దూరంలోనే కురుస్తూ వచ్చింది. ఇటువైపుగా రాలేదు. కారు మబ్బులు రాసాగాయి. చందన కట్టెలు పూర్తిగా కాలిపోయాయి. శారదానంద కమండలం నిండుగా గంగాజలం తీసుకొచ్చి ముందుగా చితి మీద చల్లారు. తర్వాత అక్కడ కూడా వర్షం పడడంతో మానవ ప్రయత్నం లేకుండానే మాతృదేవి చితి నీటితో అర్చించబడింది. అవును, భక్తులు, శిష్యులు మాత్రం కాదు, ప్రకృతి కూడా తన యజమానికి అంబలి ఘటిస్తున్నట్లు మేఘాలు వర్షించిన నీటితోనే చితి చల్లబడింది. మాతృదేవి భౌతిక శరీరం కనుమరుగైపోయింది. మాతృదేవి: వారు ఎలా నిష్క్రమిస్తారు నాయన? నాకు విశ్రాంతి అనేదే లేదు. నా బిడ్డలందరి కోసం నేను శ్రమిస్తూనే ఉంటాను. నా శరీరం కనుమరుగైన తర్వాత కూడా వారి శ్రేయస్సును నేను గమనించే తీరాలి అనే అమృత వాక్కులను వక్కానించిన వారు కదా మాతృదేవి. ఆమె ఎక్కడికి వెళ్ళగలరు? కానీ భక్తులు ఈ చరిత్రను చదువుతున్న మనకే హృదయాలు ద్రవింపిస్తున్నట్లు ప్రేమ 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 అంటూ రాత్రింబవళ్ళు అనవతరము కురిపించిన ఆమె అనురాగ దృష్టిలో తడిసిపోయిన వారందరము ఆమె ఎడబాటుని ఎలా భరించగలుగుతారు? అలా శోకిస్తున్న ఒకరితో సుబోధానంద ఇలా అన్నారు: నాయన, ఎందుకు శోకిస్తున్నావు? మాతృదేవి ఇంతవరకు ఒక్క శరీరంలోనే జీవించారు. ఇప్పుడు సర్వాంతర్యామి అయిపోయారు. ఎందుకు మీ ప్రతి ఒక్కరి హృదయాల్లోనే నిండి ఉన్నారు. ఇక మీరు మాతృదేవిని చూడడానికి ఎక్కడికి వెళ్ళవలసింది లేదు. ఉన్న చోటే ఉంటూ హృదయపూర్వకంగా పిలిస్తే
ఆమె మీ ముందు కనబడతారు. ఎంత యథార్థమైన మాటలు! ఎందరో భక్తుల జీవితాల్లో ఈ వచనాలను గట్టిపరుస్తూ ఇప్పటికీ జీవిస్తున్నారు కదా మాతృదేవి.